హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారండి ఒక లిక్విడ్ మనం గార్డెన్లో మొక్కల కోసం ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాము. ఏం లేదండి, మనం ఎలాగైతే ఆహారం తీసుకుని మనం శక్తివంతంగా ఉండాలో అలాగే మొక్కలకు కూడా కంపల్సరీ ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలండి. మీకు తెలుసుగా ఫ్రెండ్స్, మన గార్డెన్లో మొక్కలని కూడా ఆర్గానిక్లో మనం పెంచుకుంటామని చెప్పేసి. సో ఆర్గానిక్ పద్ధతిలో మనం ఇచ్చే ఏదైనా సరే మన మొక్కలకు అనేది వీక్లీ వన్స్ కంపల్సరీగా లిక్విడ్ రూపంలో కానీ లేకపోతే డ్రై రూపంలో కానీ మనం ఏదో ఒక పెట్టెలో ఇచ్చుకుంటూ వెళ్తేనే మనకి టెర్రస్ గార్డెన్లో మొక్కలు కానీ లేకపోతే నేల మీద పెట్టిన మొక్కలు కానీ మనకు కావాల్సినంత గ్రోత్ అయితే వస్తుంది. సో మనం ఏదైనా సరే మ్యాక్సిమం వీక్లీ వన్స్ అనేది ఏదో ఒక లిక్విడ్ మనం మొక్కలకి ఇస్తేనే మనకు మొక్కల గ్రోత్ వచ్చి మనకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ మనకి ఇస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకి ప్రతి వారం ఒక్కొక్క ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి మనం ఇచ్చుకుంటూ వెళ్తాము. ఈ వారం వచ్చేసేపటికి ఏంటంటే మ్యాంగోనండి. మ్యాంగో మనం తీసి సమ్మర్లో దాసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అట్లా నేను కూడా కొంత పక్క పెట్టానండి మ్యాంగో అంతా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మ్యాంగో ఇచ్చినప్పుడు నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే మ్యాంగోస్ అన్నీ కూడా చాలా వరకు కుళ్ళిపోతాయి కదండి మన దగ్గర. సో మనం ఎంత స్టోర్ చేసుకుందామో చాలా వరకు మనకి వేస్ట్ అయిపోతాయి. మనం ఏంటంటే అలా తీసేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో పల్ప్ అండి ఇది. మ్యాంగో పల్ప్ ఏం చేస్తున్నామంటే సరే మొక్కలకి ఇద్దామని చెప్పి వేరే కొంచెం పాడైందని, అంటే ఫ్రిడ్జ్ లోపల పెడితే కరెంట్ పోయినప్పుడు కొంచెం పాడైంది. సో దాన్ని మనం పారేయలేం కాబట్టి మనం ఏం చేస్తాం, మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుందంటే దీంట్లో మ్యాంగోలో ప్రతిదీ ఫ్రూట్ జ్యూస్లో ఏదైనా సరే ఉన్నాయండి, ఫ్రూట్ డ్రింక్స్లో ప్రతిదీ కూడా మనకు అన్యూజ్ అవుతుంది, కానీ మొక్కలు మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మొక్కల సాయిల్ గ్రోత్ అనేది చాలా డెవలప్ చేస్తాయండి మొక్కల్లో. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు కదండి కావాల్సింది సాయిల్ ఎంత లూజ్గా అయితే మనకు ఉంటుందో మొక్క గ్రోత్ కూడా అలాగే వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు మనంతా కూడా ఇది చుక్కకూర అండి. చుక్కకూర అంతా కూడా మనం ఏంటంటే చిన్న చిన్న టబ్బుల్లో వేస్తాం. మన దగ్గర అన్నీ కూడా మీకు తెలిసినవి చాలా చిన్న చిన్న టబ్బుల్లో చిన్న చిన్న కవర్లో మనం పెడతా ఉంటాం. సో ఇంత చిన్న కవర్లో గ్రోత్ ఎలా వస్తుందంటే మనం ఇచ్చే లిక్విడ్ పెట్టలేదు, మనం ఒక 4-5 రకాల లిక్విడ్ పెట్టి తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కోతులు వచ్చేసి కంప్లీట్గా, అంటే మేము ఆల్రెడీ ఒక చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఒక మెష్ లాగా ఒక ఐరన్ కన్స్ట్రక్షన్ చేసి 4 పక్కల ఒక డోర్ పెట్టుకున్నాం. అయినా సరే అది ఎక్కడ సందో చూసుకొని లోపలికి వచ్చేసి కంప్లీట్గా పాడు చేసేసినాయి కోతులన్నీ కూడా. సగం అక్కడ పడేసి వెళ్ళిపోయినాయి. సో మనకేంటంటే మనం పెంచుకునే మొక్కలన్నీ కూడా మన చేతిలో కాకుండా కొంత కోతులు పాడు చేస్తే కొంత బాధ ఉంటుంది కదండి. సో ఆ రోజు నాకు చాలా ఇదనిపించింది. ఎందుకంటే తింటే కనీసం 1-2 కాయలు తినేసి వెళ్ళిపోతే బాధలేదు, కానీ ఏంటంటే కంప్లీట్గా సగం కొరికే సగం కింద పెట్టి ఒక్కటి కూడా తినవు, మొత్తం పాడు చేయడమే. ఒక్క 2 మినిట్స్లో మేము అక్కడ చూసుకోబోయేటికి మొత్తం వచ్చేసి ఖరాబ్ చేసి వెళ్ళిపోయాను చెట్లన్నీ కూడా. ఇంకా నాకు బాధ అనిపించి సర్లే మళ్ళీ చెట్లన్నీ కూడా పాడు చేసేసినాయి, అంతా ఇరక్కొట్టేసినాయి కొమ్మలో. సరే మళ్ళీ గ్రోత్ కావాలి కదా తప్పదని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ లిక్విడ్ ఎత్తిద్దామని చెప్పేసి ఉద్దేశంతో రెడీ చేస్తున్నానండి ఇది. సో ఈ లిక్విడ్ ఎంత బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. వీక్లీ వన్స్ నేను మార్చి ఇస్తాను. కనీసం వీక్లీ వన్స్ కుదరకపోయినా మంత్లీ వన్స్ అని నేను ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. మీరు ఎప్పుడు కూడా 4-5 రకాల లిక్విడ్ ఇచ్చుకుంటూ వెళ్తారండి. ఈ వారం ఏంటంటే ఈ మ్యాంగో పల్పిద్దామనే ఉద్దేశంతో మ్యాంగో ఇస్తున్నాను. దీన్ని మనం చూసుకోవచ్చండి. వాటర్లో కలిపినప్పుడు నేను వచ్చే చిన్న ప్యాకెట్లు ఉండే కదండి, ఒక 20 లీటర్ల బకెట్లో కలిపాను. మొక్క కొంచెం ఇచ్చుకుంటూ వెళ్తే మట్టి సాయిల్ అనేది చాలా లూజ్ అవుతుందండి. సాయిల్ ఎప్పుడైతే లూజ్గా అయితే ఉంటుందో మనకి ఇమీడియట్గా మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. వర్షాలు పడి ఇప్పుడు 15 రోజుల నుంచి వర్షాలు ఎగిపోయి ఉండటం వల్ల మనకేంటి మట్టిలో సారం అంతా బయట పోద్ది. కంపల్సరీ మనం బలం ఇచ్చుకోవాల్సినప్పుడు ఏదో బలం ఇచ్చుకోకపోతే మళ్ళీ మొక్క మన గ్రోత్ అయితే రాదు. కాబట్టి మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఏదో ఒక లిక్విడ్ పేట్లో ఇచ్చుకొని మొక్కను మళ్ళీ గ్రో చేసుకోవాల్సింది తప్పనిసరిగా. సో గుండీల్లో ఉన్నప్పుడే మనకి చాలా ఉంటుంది. ఇక్కడ రేగి చెట్టు చూసారా, చిన్న చెట్టుకే పోత వచ్చేసింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది చెట్టు చూస్తుంటే. అసలు నేను చివరిలో స్టెమ్లు ఇరగదీస్తాను చెప్పాను, ప్రతిదీ కూడా తలకాయలు ఇరిసేసాబట్టి పక్క నుంచి కొమ్మలు పుట్టుకొచ్చినాయి. వాటికి అప్పుడు పోత అది నిలబడతా పోతున్న విషయం పక్క పెట్టండి. అంత చిన్న చెట్టుకి అసలు పోత ఎలా వచ్చి నాకు అర్థం కాలేదు. అది మేము కూడా పెట్టలేదు, మొక్క కవర్లో అలాగే పెంచుతున్నాము, ఇంకా వేరే చోట పెడదామని. అంత చిన్న చెట్టుకి పోత వచ్చేసింది. ఇక టమోటాలు అండి, ఈ టమోటాలన్నీ కూడా బాగానే గ్రోత్ వస్తున్నాయి, కానీ మనం కంపల్సరీ వర్షాలకైతే కొంత దెబ్బతిన్నాయండి. ఎందుకంటే హెవీ వర్షాలు అవడం వల్ల మనకి గార్డెన్ మొత్తం చాలా వరకు పాడైపోయింది. పుల్ల మొక్కలన్నీ కూడా చాలా వరకు పీకేస్తామండి మేము. ఎందుకంటే మళ్ళీ పెడదాం, బెండ్లే అన్నీ కూడా ఫిబ్రవరి నెలలో పెట్టుకునే బెండ్లండి, ఇవన్నీ కూడా తీసేస్తాం చాలా వరకు. సో బాగానే ఉంచాము. ఇక్కడ దొండ చెట్టు ఉంది. ఈ దొండ చెట్టు అంతా కూడా ఇప్పుడే పాకుతుంది, స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసి బీన్స్ అండి. సో బీన్స్ అయితే బాగా వస్తుంది. దీనికి ఒక చిన్న ఐరన్ పందిరి పక్క పెట్టబట్టి దానికి అల్లుకుంటూ వెళ్తుంది, చాలా బాగా వస్తుంది. ఇదంతా కూడా ఐరన్ పందిరికి అల్లుకుంటాం వల్ల బీన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి.
సో, దానికేంటంటే ఇంకొక పందిరి అటాచ్ చేశాను. ఎందుకంటే అల్లుకోవడం బాగా ఉంది. గ్రోత్ చాలదనే ఉద్దేశంతో నేను ఇంకొంచెం వేరొక పందిరి అటాచ్ చేసి టాప్‌లో పెట్టేశాను. దానివల్ల ఏంటంటే మనకి గ్రోత్ బాగా వస్తది. సో, మన దగ్గర ఇవి గూడా ఒక రకం బీన్సేనండి. ఇది వేరే బీన్స్. ఇయన్నీ కూడా ఇంకో సైడ్ పెట్టాలి పందిరిలాగేసి. ఇయేమో చెట్టు చిక్కుళ్ళండి. ఈ చెట్టు చిక్కుళ్ళు బాగా వచ్చినాయి. కరెక్ట్‌గా ఇది మనకి గ్రోత్ వచ్చే టయానికి వర్షాలు పడడంతో కొంత పూత రాలిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిందండి పూత అంతా కూడా. ఇప్పుడే నిలబడింది. మొన్న పూత అయితే నిలబడింది. ఇంకా కాయలైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా చెట్టు చిక్కుడు మన దగ్గర బాగానే కాసింది. సో, ఏదైనా సరే మనం లిక్విడ్ పెట్టలేదు ఇచ్చుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్‌గా మనకు యూజ్ అవుతుందండి. ఈ మ్యాంగో ఇవ్వడం వల్ల నాకేంటంటే మట్టి చాలా లూజ్ అవుతుంది. చాలా లూజ్ అవ్వడం వల్ల ఏంటంటే మొక్క గ్రోత్ బాగా వ్యవస్థ బాగా ఉంటది. ఏదైనా సరే మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం కింద మట్టిని కలిపేసి దాంట్లో మనం లిక్విడ్ పోసేస్తే మట్టి ఏమవుతుంది లూజ్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ బాగుండదండి. ఇప్పుడు కూడా మట్టి స్ట్రక్ అవ్వకూడదు. మట్టి స్ట్రక్ అవుతే మనం ఏది పైన నీళ్లు పోసినా పైన నీళ్ళు నిలబడిపోతాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెట్లో మీరు నీళ్లు పోసినప్పుడు ఇమీడియట్ కింద దిగిపోవాలి. దిగట్లేదు అంటే మీకు మట్టి పైన బిగుసుకుపోయిందని అర్థం. సో, అట్లా బిగుసుకుపోతే మీకు వేరు వ్యవస్థ అనేది లోపల అనేది చాలా తక్కువ పాస్ అవ్వడం. అప్పుడు మీకు చెట్టు గ్రోత్ ఉండదు. చెట్టు ఎదుగుదల ఎప్పుడు ఉండదు, మీకు అప్పుడు పూత పింద కూడా ఉండదు. మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఒకసారి మట్టిని కొంచెం కర్రపుల్ల తీసుకుని చిన్న ఐరన్ స్టవ్ తీసుకొని మీరు లూజ్ చేసుకుంటే వెళ్ళండి. అప్పుడు మీకు ఏంటంటే మట్టిలో అన్ని వేరు కొంత తెగితే పాత వేర్లపై కొత్త వేర్లు వస్తాయి. మనకి ఎప్పుడైతే కొత్త వేర్లు వస్తాయి అప్పుడే మనకి అది చక్కగా గ్రో అవుతాయి చెట్లు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడైతే చేస్తానండి కంపల్సరీ మనకి వర్షాలు పడినప్పుడు మరీ హెవీ. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మట్టి అంతా కూడా సట్టుగట్టుకుపోద్ది. ఆ సట్టుగట్టుపోయినప్పుడు మనం దాన్ని అట్లా వదిలేకోకుండా ఒక్కసారి నీళ్లు పోసిన తర్వాత అవ్వచ్చు, నీళ్లు పోయకముందని తవ్వేసి ఒక్కసారి ఒక జస్ట్ పైన ఇలా కొంచెం లూజ్ చేస్తే మనకేంటంటే ఆక్సిజన్ లెవెల్స్ మట్టిలో చక్కగా ఉండి మొక్క ఎదుగుదల బాగా ఉపయోగపడుతుంది. సో, నేను ఇదే పాటిస్తానండి. మా గార్డెన్లోని మొక్కలు అన్నీ కూడా గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే చాలా వరకు నేను కుండీలు అన్నది 2-3 రోజులకు ఒకసారి వీలైనప్పుడల్లా కలుపు మొక్కలు రాకుండా చూసుకుంటా ఉంటే ఇప్పుడు మొక్క అప్పుడు పీకేస్తాను. ఒకవేళ రాకుండా ఉండవు వచ్చిన మొక్కలు పీకేస్తూ ఉంటాను. అట్లా మట్టి లూజ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండి అట్లాగే 10 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి కంపల్సరీ నేను ఏదో ఒక పెట్టలేదు ఇచ్చుకుంటూనే వెళ్తాను. మ్యాక్సిమం లిక్విడ్ పెట్టలేదండి. ఏదో ఒక వారం ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తాను. దానివల్ల ఏమో కానీ మనకైతే ఎప్పుడు కూడా మన కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు చెక్కకూర చూడండి మీరు ఇంత చిన్న కూలర్ టబ్లో ఖాళీ లేకుండా వచ్చేసింది. ప్రతి గింజ కూడా మొలకెత్తి జర్మినేషన్ అయింది. నాకు అది ఫుల్ హ్యాపీగా ఉంది. ఇది కరివేపాకు చెట్టు అండి. కావాలని చెప్పి కుండీలో పెట్టాను బకెట్లో. చాలా బాగా వచ్చేసింది. సో, ఇక్కడ చాలా బాగా నేను పైన కూడా కొమ్మలు కట్ చేశాను. అందువల్ల కింద నుంచి కూడా బుషీగా వస్తుంది. సో, ఏ చెట్టు అయినా పెంచుకునే విధానంలో ఉంటుందండి. నాకు ఈ చెట్టుని చూడడం భలే అనిపించింది. నేల కంటే బాగా వచ్చిందని. ఇంకా ఇవన్నీ కూడా టేబుల్ రోజెస్ అవన్నీ రెగ్యులర్గా వచ్చేయండి. ఇవన్నీ కూడా నేను ట్రిమ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసిన కొద్దీ మనకి ఇగుర్లు వస్తూ మళ్ళీ రిచ్గా పూలు వస్తున్నాయి. సో, 2-3 కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ 2 కలర్స్ 2-3 ఉన్నాయి. ఎల్లో, రెడ్ అండ్ వైలెట్ ఇంకోటి ఏదో ఉంది. 4 కలర్స్ ఉంటున్నాయి. సో, ఇది